హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథ చెప్పా. టుడే స్టోరీ. ఒక ఊర్లో రాము అనే అబ్బాయి ఉంటాడనమాట. ఆ అబ్బాయి చాలా పేద అబ్బాయి. అతని దగ్గర డబ్బులుండవు. కానీ ఏదన్నా చేయాలి, ఏదన్నా వ్యాపారం లాంటిది స్టార్ట్ చేయాలి అనుకుంటా ఉంటాడనమాట. అలా ఊర్లో తిరుగుతూ ఉంటే అబ్బాయికి ఒక సంఘటన కనిపిస్తదనమాట. ఒక వ్యక్తి కొంచెం పాడైన పెరుగు తీసుకొని దాంతో మజ్జిగ చేసి అందరికీ సేల్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడనమాట. ఇలా కాదు, నేను ఇలా కాదు చేయాల్సింది. నేను ఏదైనా అందరికి ఉపయోగపడే పని ద్వారా చేసి దాని ద్వారా సహాయపడుతూ దాని ద్వారా ఏదైనా చేయాలి అని చెప్పేసి ఆలోచించి తన దగ్గర కొద్దిగా పెరుగుంటే దానితో మజ్జిగ చేసి ఆ ఊర్లో పని చేసి అలసిపోయి సాయంత్రం ఇంటికి వెళ్తారు కదా! ఆ టైంలో వాళ్ళందరికీ ఫ్రీగా మజ్జిగ ఇస్తా ఉంటాడనమాట. అందరూ చాలా బావుంది, బావుంది బాబు, థాంక్ యూ అని చెప్పేసి అందరూ తీసుకొని తాగుతారనమాట. అలా ఊర్లో అందరికిని ఆ అబ్బాయి ఫేమస్ అయిపోతాడు. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటంటే రాము. ఆ రాము ఫేమస్ అయిపోతాడంట. మజ్జిగ అంటే రాము, రాము అంటే మజ్జిగ అని ఫేమస్ అయిపోతాడు. అలా ఆ ఊర్లో ఉండే ఒక పెద్ద రైతుకి తెలుస్తదనమాట ఈ విషయం తెలిసి, ఆహా! నువ్విలా సేవ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇంకా ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే ఎక్కువ మందికి సేవ చేయొచ్చు. నేను నీకు పెరుగు, కుండ, ఒక టేబుల్ ఇస్తానని చెప్పేసి ఇస్తాడనమాట. దాంతో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అలా ఆహ్, ఒక వ్యాపారి అయిపోతాడు. తన వ్యాపారం అందరికీ తెలుస్తది. అందరికీ తెలియాల్సిన పని లేదు. ఇంతకుముందే అందరికి మజ్జిగ చేస్తున్నాడు గాబట్టి అలా ఫేమస్ అయిపోతాడు. ఇంకా వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతదనమాట. అలా సేవ చేస్తూ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు రాము. రాము ఆ బిజినెస్‌లో పెద్దోడయిపోతాడనమాట. బాగా అభివృద్ధి చెందుతాడు. అదండి ఈరోజు స్టోరీ. ఈ స్టోరీలో నీతేంటంటే మన దగ్గర చేయాలనే ఆలోచన ఉండాలి. చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ చేయాలనే ఆలోచన మనకి సాధనాలు, అవకాశాలని అన్నీ కనిపిస్తది. అదండి ఈరోజు స్టోరీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.